హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్న రొట్టె చేసుకుందాం. చూడండి, కొద్దిగా వాటర్ పెట్టాను, ఒక 4 రొట్టెలు చేద్దాని. ఇదా నీళ్ళు మసులుతున్నాయి కదా, అది మసిలిన తర్వాత ఇదిగోండి జొన్న పిండి అండి. ఇది తెల్లాపు జొన్న పిండి, పచ్చ జొన్న పిండి కూడా ఉంది కానీ ఏమీ లేదు. ఇది తైద పిండి అండి. ఇలా చేసుకొని రొట్టె చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది, హెల్తీకి మంచిది. చూద్దాం జొన్న రొట్టె ఎలా చేయాలో. ఇదిగోండి, ఈ 2 పిండిలు వేసుకున్నా కదా, ఏ పిండి అయినా ఇలా వేసుకోవచ్చు. జొన్న పిండి అయినా, పచ్చ జొన్న పిండి అయినా, అవిసె పిండి అయినా, ఏ పిండి అయినా వేసుకొని రొట్టె చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఈ పిండి నేను పక్కకు పెట్టుకున్నా రొట్టె కొట్టడానికి. ఈ మసిలిన వాటర్ ఉన్నాయి కదా, కొద్దిగా ఎక్స్ట్రా అవుతుందేమో పిండి, కొద్దిగా తీసేస్తాను. ఈ మసిలిన వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఈ వాటర్ ఏం చేయాలి అంటే ఇందులో పోయాలి. ఓకేనా. పోసిన తర్వాత ఈ పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొన్ని చల్లనీళ్ళు, ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో చల్లనీళ్ళు పోసుకొని ఇది కలిపిన తర్వాత ఆ చల్లనీళ్ళతోటి సేమ్ చపాతీ పిండి ఎలా పిసుకుంటామో అలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లారనిద్దాము. మరీ చల్లాడొద్దు, మరీ చల్లగా అయితే రొట్టె రాదండి. ఓకేనా. ఇది ఇలా అయింది కదా, కలిపి చూపిస్తాను. ఇదిగో చల్లనీళ్ళు పోసుకున్నాను కొన్ని. ఓకేనా. అంతలోపు మనం పెన్నం పెట్టుకుందాం, చపాతి పెన్నం. ఓకేనా. ఇదంతా కలుపుతాను, చూడండి, కలిపి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకుందాం. ఈ చల్ల వాటర్ తీసుకొని దీంట్లో కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుందాము. కాలుతుంది ఫ్రెండ్స్, కాలుతుంది. ఇది కలుపుకున్న తర్వాత చూపిస్తాను. ఓకేనా. కాలుతుంది, చల్లనీళ్ళు చూస్తే నేను ఫోను చేతిలో పట్టుకున్నాను, ఇబ్బందిగా ఉంది, చూపిస్తాను. ఓకే. ఇలా అవుతుంది ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఈ పిండి కొద్దిగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఈ రొట్టె చేద్దాం. ఓకేనా, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో జొన్న రొట్టెకి ముద్ద. నేను పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద ముద్ద తీసుకోవాలి పిండి, చిన్న సైజు రొట్టె చేయాలి కూడా చిన్నది తీసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ముద్ద చేసుకున్నాం కదా, ఈ పిండి అడకకి ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వేసుకుందాం, పట్టేసుకుని బండపైన చేస్తున్నాను. ఇలా పెట్టేసుకోవాలి. అంతలోపు పెన్నం పెట్టిన అది కాలుతుంది. ఇలా వేడిగా ఇలా రొట్టె చేసుకోవాలి ఫ్రెండ్స్. చేతికి గాజులు తీసిన తాకుతాయని తర్వాత వేసుకుంటాను. ఇలా రౌండ్గా ఇలా చేస్తూ పోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వరకు, నీకు ఎట్లా కంఫర్టబుల్ అంటే ఆ సైజు వరకు చేసుకోవాలి. ఓకేనా, చూపిస్తాను. ఓకే అండి, ఇక రొట్టె సైజు ఈ సైజు కొట్టాను, పెన్నం పెట్టాను. హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చల్ల వాటర్ వేసి. హీట్ అయిందంటే ఇప్పుడు రొట్టె వేస్తాను. పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నేనే వేస్తాను. వేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, రొట్టె ఇలా వేసాను, ఇక్కడ లేదు. నాకు ఈ సైజ్ కంఫర్టబుల్ ఉంది కాబట్టి అదే సైజ్ వేసుకున్నాను. మీకు ఏ సైజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ సైజ్ కొట్టుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఏం చేద్దామంటే, అప్పుడే ఇలా బుగ్గలు వస్తాయి. కొద్దిగా ఈ చల్ల వాటర్ చల్లాలి, చల్లిన తర్వాత తిప్పేయాలి. చూపిస్తాను. ఓకే. ఇలా గుబ్బలు వచ్చాయి కదా, ఎక్కువ గుబ్బలు వచ్చేదాకా పెట్టవద్దు. ఇలా చల్లనీళ్ళు ఇలా చల్లుకోవాలండి. అప్పుడు గుబ్బలు వచ్చినాయి అంటే లైట్గా మాడకుండా ఇలా నీళ్ళు చల్లేసుకోవాలి, లేదంటే బట్ట తీసుకొని కూడా రుద్దవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా రొట్టె నిండగా అనుకోవాలండి. ఓకేనా. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పేద్దాము. కొద్దిగా రావాలి కదా, హీట్ కావాలి, పచ్చి ఉంది రాదు. ఓకే. ఇప్పుడు రొట్టె తిప్పేద్దాం. చూడండి, ఇలా తీసేయాలి సైడ్కి వెళ్ళి. కొద్దిగా అయిపోయినాయి వాటర్, కొద్దిగా మాడిందండి, గుబ్బ ఎక్కువ వచ్చేసింది. కొద్దిగా మాడకముందే వేసేసుకోవాలి. చూడండి రొట్టె. ఓకేనా. ఇది కాలిన తర్వాత చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇంతే రొట్టె కాలింది. ఇంతే రొట్టె, జొన్న రొట్టె. ఓకేనా. ఇలా కాల్చుకోవాలి, తినొచ్చు. చూడండి, ఇలా బెండకాయ కర్రీ వేసుకున్నాను కదా, చేశాను కదా. ఇదిగో బెండకాయ ఫ్రై ఇలా తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.